టీటీడీపీలో మరోసారి విభేదాలు బయటపడినట్టు తెలుస్తోంది. వరంగల్ ఉప ఎన్నిక సమావేశంలో ఎర్రబెల్లి రేవంత్ మధ్య తీవ్ర వాగ్వాదం నడిచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అవే బ్రేకింగ్స్ అందుతున్నాయి. మళ్లీ కూడా టీటీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. మొత్తానికి ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అగస్త్య అందిస్తారు. అగస్త్య, టీటీడీపీలో మళ్లీ విభేదాలు బయటపడినట్టు తెలుస్తోంది. ఎర్రబెల్లి అలాగే రేవంత్ మధ్య తీవ్ర వాగ్వాదం నడిచినట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కాంతి ఉదయం జరిగిన టీటీడీపీ సమావేశంలో రేవంత్ రెడ్డి అండ్ ఎర్రబెల్లి మధ్య తీవ్ర వాగ్వాదం నడిచిందని చెప్పుకోవాలి. ఒకనొక దశలో ఇద్దరు నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయిలో ఇద్దరు విమర్శలు గుప్పించుకున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా దయాకర్ రావు మొదట రేవంత్ రెడ్డిని అన్న పదం కారణంగా ఆయన సీరియస్ అవ్వడం జరిగింది. ఇద్దరు వాదనలు చేసుకున్న సమయంలో టీడీపీ నేతలంతా ఒకరినొకరు దూరం చేసి కూర్చోబెట్టిన తర్వాత ఒక టీడీఎల్పీలో పనిచేసే స్టాఫ్ విషయంలో ఇద్దరు నేతలు తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో ఇద్దరు తీవ్ర స్థాయిలో తిట్టుకున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ ఎవరు ఈ గొడవ గురించి బయటికి చెప్పొద్దని నేతలకు సూచన చేశారు. అయితే ఈ సమయంలో పార్టీలోని స్పష్టంగా విభేదాలు కనిపించాయి. ఎందుకంటే రేవంత్ దయాకర్ రావు గొడవ పడుతున్నప్పుడు ఆ సమావేశంలో ఉన్న సీనియర్ నేతలంతా రేవంత్ వైపు మద్దతు, దయాకర్ రావు వైపు మద్దతు తెలపడం జరిగింది. పార్టీలో ఉన్న రమణ కావచ్చు, పెద్దిరెడ్డి కానీ వీళ్ళందరూ రేవంత్ వైపు ఉండి దయాకర్ రావు వైపు ఉండి రేవంత్ ను ఇది తప్పు అని చెప్పడం జరిగింది. అయితే రేవంత్ వైపు వరంగల్ జిల్లా నేతలు వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా రేవంత్ కు మద్దతుగా నిలిచి ఈ ఉండడం జరిగింది. అయితే మొత్తంగా ఈ వివాదం అనేది, ఈ గొడవ అనేది మరోసారి పార్టీలో ఒక స్పష్టమైన విభేదాలు తీసుకొచ్చిందని చెప్పాలి. రేవంత్ కూడా తన వర్గం విడిగా ఉంది, దయాకర్ రావు సీనియర్లంతా ఒకవైపు ఉన్నట్టు స్పష్టంగా అర్థమైందని చెప్పుకోవాలి. మొత్తంగా ఈ వివాదం కొంచెం ఆలస్యంగా వచ్చింది. అయితే ఈ సమావేశం తర్వాత కూడా ఇద్దరు నేతలు చాలా డల్ గా బయటకు వెళ్ళినట్టు కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇద్దరు సెపరేట్ గా వేరువేరుగా వెళ్ళడం జరిగింది. సాధారణంగా ఏదైనా సమావేశంకి వెళ్తే సీనియర్ నేతలంతా ఒకేసారి కలిసి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈ రోజు మాత్రం విడివిడిగా బయటకు వచ్చి నేతలంతా విడిగా వెళ్ళడం గమనించడం జరిగింది. రైట్ అగస్త్య, థ్యాంక్ యూ.